హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జ్యోతిష్ ఛానల్. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుందాం. గ్రామర్ అంటే అంతా కాదండి, మనం ప్రిపోజిషన్స్ నేర్చుకుందాం. ప్రిపోజిషన్స్ కూడా డేట్ ఆఫ్ బర్త్ రిలేటెడ్ ప్రిపోజిషన్సే నేర్చుకుందాం. అవి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీ ఇస్తాను నేను. మరి అవి నేర్చుకునే ముందు నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా, షేర్ చేయండి, ఎక్కువ మంది పిల్లలకి అందేలాగా చూడండి. ఈరోజు డేట్ ఆఫ్ బర్త్కి రిలేటెడ్గా ప్రిపోజిషన్స్ మూడు యూజ్ చేస్తాం. ఆ మూడు ఏంటంటే ఎట్, ఆన్, ఇన్. ముందుగా మనం ఐ వాజ్ బోర్న్ ఎట్ 2 PM. ఇక్కడ టైం మెన్షన్ చేసాం. టైం మెన్షన్ చేసిన ప్రతిసారి కూడా ఎట్టే వస్తుంది అనమాట. ఎట్ ఫాలోడ్ బై టైం. ఐ వాజ్ బోర్న్ ఆన్ వెన్స్డే. ఇక్కడ ఏంటి, డే వచ్చిందనమాట. డే వచ్చిన ప్రతిసారి కూడా ఆనే వస్తుంది. ఐ వాజ్ బోర్న్ ఆన్ వెన్స్డే. ఆన్ ఫాలోడ్ బై డే. ఐ వాజ్ బోర్న్ ఆన్ థర్స్డే, ఐ వాజ్ బోర్న్ ఆన్ సండే, ఇలా రావాలన్నమాట. ఐ వాజ్ బోర్న్ ఆన్ 26th August. ఐ వాజ్ బోర్న్ ఆన్ 1st of this month. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనం డేట్ చెప్పిన ప్రతిసారి కూడా ఆన్ రాయాలి. ఐ వాజ్ బోర్న్ ఆన్ 26th August. హీ వాజ్ బోర్న్ ఇన్ సెప్టెంబర్. ఇక్కడ ఏం చేసాం, మంత్ ఇచ్చాం. మంత్ ఇచ్చిన ప్రతిసారి కూడా ఇన్ వస్తుంది అనమాట. హీ వాజ్ బోర్న్ ఇన్ సెప్టెంబర్, హీ వాజ్ బోర్న్ ఇన్ అక్టోబర్, హీ వాజ్ బోర్న్ ఇన్ ఫిబ్రవరి. ఇలా హీ వాజ్ బోర్న్ ఇన్ 1994. ఇక్కడేంటి, పుట్టిన ఇయర్ అనమాట. ఇయర్ చెప్పిన ఎప్పుడైనా కూడా ఇయర్ వచ్చినప్పుడు ఇన్ పెడతాం. ఓన్లీ ఇయర్ వచ్చినప్పుడు మాత్రమే నేను చెప్తున్నా. హీ వాజ్ బోర్న్ ఇన్ 1994. ఇన్ ఫాలోడ్ బై ఇయర్ అనమాట. షీ వాజ్ బోర్న్ ఇన్ వైజాగ్. ఇక్కడేంటి, బర్త్ ప్లేస్ అనమాట. వైజాగ్లో పుట్టారు అని చెప్పాలంటే మనం ఏం చెప్పాం, షీ వాజ్ బోర్న్ ఇన్ వైజాగ్. ఇక్కడ ప్లేస్ చెప్పేటప్పుడు ఇన్ ఫాలోడ్ బై ప్లేస్. షీ వాజ్ బోర్న్ ఇన్ ఇండియా. ఇక్కడ కూడా అగైన్ ప్లేస్ అనమాట. కంట్రీ చెప్పాం. షీ వాజ్ బోర్న్ ఇన్ ఇండియా. గాంధీజీ వాజ్ బోర్న్ ఆన్ 2nd October 1869. ఇక్కడ కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాము. కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అందులో మనకి డేట్ ఉంటుంది కదా. డేట్ ఎప్పుడు వచ్చినా కూడా మనం ఆన్ మాత్రమే యూజ్ చేయాలి. ఇలా ఎక్స్పెండెడ్గా ఇచ్చినా అలాగే యూజ్ చేయాలి, కంప్లీట్ డేట్ ఇచ్చినా కూడా అలాగే యూజ్ చేయాలి. గాంధీజీ వాజ్ బోర్న్ ఆన్ ఫాలోడ్ బై డేట్ ఆఫ్ బర్త్, మంత్, ఇయర్. ఇక్కడ చూడండి, నెహ్రూ వాజ్ బోర్న్ ఆన్ 14th November 1889 అని ఇచ్చాం. ఇక్కడ డేట్ వచ్చింది కదా. డేట్ వచ్చింది అంటే ఖచ్చితంగా మనం కళ్ళు మూసుకొని ఆన్ రాయాలి. ఆన్ ఫాలోడ్ బై డేట్. మరి గుర్తుంచుకుంటారు కదా పిల్లలు. మీరందరూ కూడాను ఇలాగా ఒక సిమిలర్ సెంటెన్సెస్ మీ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి తయారు చేసి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మనం ఇప్పుడు కూడా మర్చిపోమన్నమాట. ఒకసారి రాసామంటే 10 సార్లు చదివినంతో సమానం. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.